కొంటున్నాం, ఒక్క బస్సు కొనలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ బస్సులు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఎంతమంది చనిపోయారో చూసాం కదా. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం, నిర్వహణ ఖర్చు తగ్గుద్ది. దాంట్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబోతా ఉన్నాం. రేపు జూన్ నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందన ఇవ్వబోతా ఉన్నాం. ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబితే మీరు పురాణం చదివినట్టు చదువుతారేంది? చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పిన మాట అది. ఓకే ఓకే మాట్లాడు. చంద్రబాబు రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. రఫీ గారు చిన్నపరెడ్డి గారు మీరు క్రాస్ టాక్ చేయొద్దు. ఓకే వినండి, మీరు రఫీ గారు నేను చెప్తాను, ఎవరు క్రాస్ టాక్ చేయొద్దు. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు అరే ఒక నిమిషం అండి వినండి, నా మాట వినండి. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు కాబట్టి మీరు నోట్ చేసుకోండి, నేను అవకాశం ఇస్తాను మీకు. మళ్ళీ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే టైం వేస్ట్. చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ వద్దండి, టైం వేస్ట్. ఈ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉంది, సంక్షేమం చేస్తాం. ఓకే, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం, అభివృద్ధి కూడా చేస్తాం. 80% రోడ్లు వేసాం, ఆ రోడ్లలో పడి చచ్చిపోయారు. ఆటోలు చక్రాలు ఇరిగినాయి, బస్సులు చక్రాలు ఇరిగినాయి, ప్రజలు ప్రయాణాలు చేయలేకపోయారు. రేపు ఫిబ్రవరి 31 కల్లా ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఫిబ్రవరి 30 కల్లా మొత్తం రోడ్లు రాష్ట్రంలో వేస్తాం. సోలార్ ప్యానల్ తీసుకొచ్చి విద్యుత్ చౌక ఇస్తాం ఈ రాష్ట్రంలో. ప్రతి సంక్షేమం చేస్తాం, ప్రతి అభివృద్ధి చేస్తాం. చీకటి జీవనం తీసుకురాం. ఇంటికి 12,000 కోట్ల రూపాయలతో గిల్లు పెట్టుకున్నాడు ప్రభుత్వ సొమ్ముతో. నేను రూపాయలు తీసుకుంటానని చెప్పి ఇంతవరకు ఫర్నిచర్ తీసుకెళ్ళి ఇంతవరకు ఎవరో ప్రభుత్వ ఫర్నిచర్ పెట్టి కూర్చున్నాడు అక్కడ. ఇతనా చెప్పేది? ఇతను సంక్షేమం చేస్తే, ఇతను అమలు జరిపితే 100% సంక్షేమం అమలు జరిపితే ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇస్తారు? అబద్ధపు మాటలు, గ్యారెంటీ మాటలు, మోసాలు, అకృత్యాలు, అరాచకాలు, పరిపాలన లేకుండా చేతులు ఎత్తేసి కేంద్రంతో వెళ్ళిపోయి అక్కడ కేసుల గురించి మాట్లాడుకుని 5 సంవత్సరాలు గడిపిన దానికి 11 సీట్లు ఇచ్చిన సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ గౌరవించలేదు. రఫీ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు. వర్మగారు నమస్తే, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఓకే, మళ్ళీ వైసీపీ పూర్తి స్థాయిలో లెగిస్తుంది. ఏదైతే సూపర్ 6 అనే అంశంలోనే వాళ్ళని ఆయుధంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు అని లెగుస్తుందా? అయితే డిబేట్లో ఊరిని అరుపుల వరకు పక్కవాడి టైంలో దూరటం వరకు